దెయ్యం పేరు వినగానే జడుసుకునేవారు ఎందరో. కొందరు జ్వరం కూడా తెచ్చుకుంటారు. దెయ్యాలను ఎవరూ చూడకపోయినా వాటి గురించి మాట్లాడుకోవడం అంటే సరదా. దెయ్యాలు ఎన్ని రకాలు ఇప్పుడు తెలుసుకున్నాం. భూతం అంటే నిజానికి దెయ్యం కాదు. కొత్తగా జన్మించిన శిశువును భూతం అంటారంట. శిశువు జన్మించే సమయంలో ఆ దేహంలోకి ఓ ఆత్మ వచ్చి చేరుతుంది. దాన్నే భూతం అంటారు. ఆ తర్వాత ఆ ఆత్మకు పూర్వ జ్ఞానం పోతుంది. అప్పుడు శిశువుకు ఏమీ గుర్తుండవు. రెండవది ప్రేతం. హింస వల్ల చనిపోయిన వారు శ్మశానంలో సరిగ్గా దహనం అవని మృతదేహాలు ప్రేతాలుగా మారతాయట. మూడవదిగా మోహిని. ప్రేమ విఫలమై చనిపోయిన వారు మోహినిగా మారతారట. నాలుగవది శాకిని. వివాహమైన కొద్ది రోజులకే మరణించే మహిళలు శాకిని దెయ్యాలుగా మారతారట. ఈ దెయ్యాలు చాలా ప్రమాదకరమట. ఐదవదిగా డాకిని. మోహిని శాకిని రెండు దెయ్యాలు కలిపితే అప్పుడు డాకిని దెయ్యం అవుతుంది. ఇవి చాలా ప్రమాదకరం. ఇలాంటి దెయ్యాల విషయాలు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.